ఆత్మరూపంలో మోసం చేసే అపవాది నీ వద్దకే దిగి వచ్చి ఉన్నాడు తెలుసా? వాడి మాటలు నేరుగా ఎవరు నమ్మరని ఆత్మరూపంలో వచ్చి ఉన్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ ముసుగులో వచ్చి ఉన్నాడు తెలుసా? ఆత్మరూపంలో మోసం చేసే అపవాది మీ వద్దకే దిగి వచ్చి ఉన్నాడు తెలుసా? పరలోకంలో ఆత్మగా చేయబడిన దేవదూత దేవునితో పోరాడి పాతాళంలో పడ్డాడు. దేవుని పిల్లలమైన మనకు పరలోకం దక్కకూడదని ఈ లోకంలోకి వచ్చి మనలను మోసం చేస్తున్నాడు. పరలోకంలో ఆత్మగా చేయబడిన దేవదూత దేవునితో పోరాడి పాతాళంలో పడ్డాడు. దేవుని పిల్లలమైన మనకు పరలోకం దక్కకూడదని ఈ లోకంలోకి వచ్చి మనలను మోసం చేస్తున్నాడు. వాడి మాటలు భువిపై ఎవరు నమ్మరని అబద్ధ బోధకులెందరినో మన యొద్దకు పంపించాడు. అద్భుతములు చేస్తానని ప్రకటించుకుంటున్నాడు. అబద్ధ బోధకులెందరినో మన యొద్దకు పంపించాడు. అద్భుతములు చేస్తానని ప్రకటించుకుంటున్నాడు. రోగాలను తీస్తామని దెయ్యములు వెళ్ళగొడతామని రోగాలను తీస్తామని దెయ్యములు వెళ్ళగొడతామని తన మాయలో మనలను ముంచేస్తున్నాడు. వాడున్న లోకానికి చేరుస్తున్నాడు. ఆత్మరూపంలో మోసం చేసే అపవాది మీ వద్దకే దిగి వచ్చి ఉన్నాడు తెలుసా? అబద్ధ బోధకులు ఎందరో మీ మధ్య ఉన్నారని పరిశుద్ధుడైన యేసు హెచ్చరించి ఉన్నాడు. భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోతున్నారని తన శిష్యుడు పౌలు గారు మనకు తెలియజేశాడు. అబద్ధ బోధకులు ఎందరో మీ మధ్య ఉన్నారని పరిశుద్ధుడైన యేసు హెచ్చరించి ఉన్నాడు. భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోతున్నారని తన శిష్యుడు పౌలు గారు మనకు తెలియజేశాడు. అపవాది మాయలో పడకూడదని పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి మనిషికి ఇచ్చాడు. తన మనస్సు అందరినీ తెలుసుకోమన్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని
ప్రతి మనిషికి ఇచ్చాడు తన మనస్సు అందరినీ తెలుసుకోమన్నాడు. సర్వలోకానికెళ్ళాలని సువార్తను ప్రకటించాలని, సర్వలోకానికెళ్ళాలని సువార్తను ప్రకటించాలని పరమందు ఆ తండ్రి కోరుకున్నాడు. తానున్న లోకానికి చేరమన్నాడు. ఆత్మరూపంలో మోసం చేసే అపవాది నీ వద్దకే దిగి వచ్చి ఉన్నాడు తెలుసా? వాడి మాటలు నేరుగా ఎవరు నమ్మరని ఆత్మరూపంలో వచ్చి ఉన్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ ముసుగులో వచ్చి ఉన్నాడు తెలుసా?